అద్భుతమైనటువంటి సేవా తత్పరుడు మరి బొద్దురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మంచి యంగ్ స్టార్ యువకుడు, మనందరికీ కూడా ఆత్మీయ నాయకుడు. ఆయన ఒక్కసారి గట్టిగా చప్పట్ల మధ్యన శ్రీ బొద్దురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వామ్ వెల్కమ్ యూ సార్. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రుడు, ఈ పాఠశాల డైరెక్టర్ లైన్స్ ముచ్చా రాజిరెడ్డి గారికి, ఈ పాఠశాల వార్షికోత్సవానికి మరి ఎంతో బిజీగా ఉన్నా కూడా స్కూలు యాజమాన్యం ఆహ్వానం మేరకు తన అమూల్య సమయాన్ని మనకు కేటాయించి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి పెద్దలు, గౌరవనీయులు, అత్యున్నతమైన పోలీసు అధికారిగా భారతదేశంలోనే పేరు తెచ్చుకున్నటువంటి మన వివి లక్ష్మీనారాయణ గారు ఐపీఎస్ రిటైర్డ్ గారు, వారికి నా నమస్సుమాంజలు. అదేవిధంగా మా సోదరిమణి అరుణా రాజిరెడ్డి గారికి, పాఠశాల కోఆర్డినేటర్ ఫ్యాకల్టీ ఇన్ఛార్జ్ గోపాల్ గారికి, మరి ఇదే పాఠశాలలో చదివి అత్యున్నతమైన పదవిలో ఇప్పుడు ఖమ్మం హెల్త్ ఆఫీసర్గా మెడికల్ ఎంబీబీఎస్ చేసి మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి సోయల్ గారికి, వెంకట్ గారికి, ముఖ్యంగా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు నమస్సుమాంజలు. చాలా సంతోషం. ఈరోజు ఈ యొక్క పాఠశాలలో 20వ వార్షికోత్సవాన్ని మనం దిగ్విజయంగా నిర్వహించుకుంటున్నాం. మీ అందరి ఆదరాభిమానాలతో, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, విద్యార్థుల యొక్క క్రమశిక్షణతో ఈ పాఠశాలను మరి జిల్లాలోనే ఒక గుర్తింపు తీసుకొచ్చుకునే విధంగా మనం 20 సంవత్సరాల వసంతాన్ని పూర్తి చేసుకొని ఈరోజు కన్నుల పండుగ నిర్వహిస్తున్నాం. ఇలాంటి పండుగకు ముఖ్య అతిథులుగా మన ముందున్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఈరోజు ఒక పదవితోని పేరు వస్తుంది వారికి, ఎవరికైనా ఒక ఉన్నత పదవిలో ఉంటే. కానీ ఈ దేశంలో విభిన్నంగా లక్ష్మీనారాయణ గారు అంటేనే సిబిఐ అని గుర్తొస్తుంది. సిబిఐ ముందు రాదు, లక్ష్మీనారాయణ గారు అనేది పేరు ముందొచ్చింది. ఎందుకు వచ్చింది అంటే వారు ఎక్కడ ఉన్నా, ఏ హోదాలో ఉన్నా మరి ఆయన నిబద్ధతో, క్రమశిక్షణతో ఆ యొక్క ఉద్రిక్త ధర్మాన్ని ఉద్యోగరీత్యా చేయవలసిన పనులన్నీ కూడా విజయవంతంగా చేసినందుకు లక్ష్మీనారాయణ గారికి భారతదేశంలో పేరు వచ్చింది. అలాంటి వ్యక్తి ఈరోజు మనకు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. మరి వారు ఎవరో కాదు, మన వరంగల్ జిల్లా లోపల మన పక్కనే ఉన్నటువంటి ఆర్ఈసీలో చదువుకున్న విద్యార్థి. మన గర్వంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మన జిల్లాలో విద్యను అభ్యసించి ఈరోజు ఐపీఎస్కు సెలెక్ట్ అయ్యి, ఐపీఎస్ సెలెక్ట్ అయిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో అనేక పదవులు నిర్వహించి మరి సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పేరు ప్రతిష్టలు తీసుకొని వచ్చి మరి వారు అందరి మన్ననలో పొందిండు. ఎందుకంటే అందరూ అభిమానించారు. కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ, అన్ని వ్యవస్థలు కానీ, అన్ని సామాజిక వ్యక్తులు కానీ అందరూ కూడా వారిని సాధారణంగా మరి ఒక పేరు ప్రతిష్టలు తీసుకునే విధంగా ఇలా గౌరవించుకుంటున్నాం. చాలా సంతోషం ఈరోజు వారు మనకు ముఖ్య అతిథిగా రావడం. వారు అనేక విషయాలు చెప్తారు. మీరు తల్లిదండ్రులు అందరూ కూడా, పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా వినాలి. అమూల్యమైన సమయం. వారి ఉపన్యాసం కూడా మరి మనకు అదృష్టంగా భావించాలి. మీరందరూ కూడా సైలెంట్గా వారు చెప్పే విషయాలన్నీ కూడా మైండ్లో పెట్టుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇది పునాది. వారు చెప్పే మాటలన్నీ కూడా రేపు మీకు జీవితంలో ఉపయోగపడతాయి. ఇప్పుడే సోయల్ గారు చెప్పినట్టు మాకు ఎప్పుడూ కూడా స్కూల్ యాజమాన్యం, క్రమశిక్షణ, జీవితము, లైఫ్, కష్టపడితే రాబోయే రోజుల్లో మీరు సుఖపడతారు అని ఏ విధంగా రోజు వాళ్ళని బోధించారో వాటిని అన్నింటి కూడా మేము గుర్తు చేసుకొని ఆ విధంగా ఎదిగామని చెప్పి మీ ముందే చెప్పాడు ఆ విద్యార్థి. మరి మీరు అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులందరూ కూడా మీరు అదృష్టవంతులు మీ పిల్లల్ని ఈ స్కూల్లో చేర్పించడం అని మనవి చేస్తాను. నేను ప్రతిసారి చెప్తూ ఉంటా తల్లిదండ్రులకు, ఒక మంచి స్కూల్ను మన పిల్లల్ని చేర్పించే ముందు ఆలోచించి చేర్పించాలి. ఆ స్కూలు పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి, క్లాస్ రూమ్స్ ఏ విధంగా ఉన్నాయి, యాజమాన్యం ఏ విధంగా ఉంది, టీచర్లు ఏ విధంగా ఉన్నారు, మరి పిల్లవానికి ఆహ్లాదకరమైన వాతావరణం ఉందా, మరి అక్కడ బోధన సరిగ్గా జరుగుతుందా, ఇవన్నీ ఆలోచించుకొని చేర్పించాలి. అందుకోసం మీరు అన్నీ కాకుండా ఇక్కడ ఆలోచించి సరైన మార్గాన్ని ఎంచుకొని ఈ స్కూల్లో మీ విద్యార్థులను చేర్పించినందుకు నేను సంతోషిస్తున్నాను, మీకు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ స్కూల్లో 20 సంవత్సరాలు చదువుకున్న వాళ్ళు నాకు అనేక ఫంక్షన్లో కలుస్తూ ఉంటారు. సార్ బొద్దిరెడ్డి సార్
మేము మీ ఎస్ఆర్ కాన్సెప్ట్ స్కూల్లో చదువుకున్నాం సార్, ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం సార్ అని చెప్తాంటే నేను సంతోషపడతా ఉంటా. అందుకోసం మీరు ఆలోచించండి తల్లిదండ్రులారా, మీరు ఏమైనా సూచన సలహాలు ఇంకా యాజమాన్యానికి ఇస్తే ఇవ్వండి, వారు తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తారు. యాజమాన్యం ఎప్పుడు కూడా ఈరోజు వరంగల్లో ఉన్న స్కూళ్ళన్నీ కూడా నేను గర్వంగా చెప్తున్నా, వాళ్ళకు కూడా చెప్తా ఉంటా, ఈరోజు మనల్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఎస్ఆర్ కాన్సెప్ట్ స్కూల్ను ఆదర్శంగా తీసుకొని వాళ్ళు నిర్వహణ చేస్తూ ఉన్నారు. అంటే అర్థం చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ పిల్లగానికి ఒక రూమ్లో కూర్చుండబెట్టి బోధన చేస్తే వానికి సరిగ్గా సక్సెస్ కాలేడు. వాని మైండ్ను మేకప్ చేయడానికి వాని అభిరుచులు ఏంటి, వాడు దేంట్లో ఇంట్రెస్ట్ ఉన్నాడు, ఆ ఇంట్రెస్ట్ ఉంటే మనం చెప్పే వాళ్ళం మమేకం అయిపోవాలి, వాళ్ళలో లీనమైపోయి అతను ఆ కోరిక ప్రకారంగా మనం చెప్తే వాళ్ళ మైండ్లో ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఆహ్లాదకరం వాతావరణం ఉండాలి. ఎందుకంటే రూమ్లో కూర్చోబెట్టి ఉదయం నుంచి 4 గంటల వరకు బోధన చేస్తే వాళ్ళ మైండ్లో ఎక్కది. అందుకోసమే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ పర్సనాలిటీ కాన్సెప్ట్లో మొదటి నుంచి కూడా పనిచేయడం జరుగుతుంది, యాజమాన్యం కానీ టీచర్లు కానీ. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడే సంవత్సరంలో 18 ఈవెంట్లను ఈ యాజమాన్యం నిర్వహిస్తుంది. 18 ఈవెంట్లు నిర్వహిస్తే ఖర్చుతో కూడుకున్న పని, అది మామూలు విషయం కాదు. ప్రతి ఈవెంట్కు ప్రాక్టికల్గా విద్యార్థి మనసుల్లో ఉండాలి, విద్యార్థికి జీవితంలో మరుపు రాకుండా ఉండాలి ఈ సందర్భము, ఈ సమయం అని చెప్పే విధంగా ఖర్చుతో కూడుకున్న కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇప్పుడే మన పాఠశాల మరి వారు ఫ్యాకల్టీ ఇన్ఛార్జ్ చెప్పడం జరిగింది గోపాల్ గారు. మరి క్రీడల్లో కానీ, అదేవిధంగా యోగాలో కానివ్వండి, పండుగ సందర్భాల్లో కానివ్వండి, అదేవిధంగా పిల్లలకు సమాజం గురించి కానివ్వండి, రాజకీయాల గురించి కానివ్వండి, అంటే రాజకీయాల్లో వ్యవస్థలు ఎలా ఉంటాయి, ఏ విధమైన మంచికి చెడు ఏంది అనేది భావన రూపొందించాలి, వాళ్ళకు సమాజం మీద అవగాహన తీసుకురావాలని చెప్పి మంచి పాయింట్లు మంచి టాపిక్లు ఇచ్చి ఆ టాపిక్ మీద డిబేట్ పెట్టి 4 గ్రూపులుగా తయారు చేసి ఒక్కొక్క గ్రూపు నుంచి డిబేట్గా పెడితే ఆ పిల్లగానికి అది మర్చిపోకుండా, ఓహో నా బాధ్యత ఇదా, నా దేశంలో అభివృద్ధి పరచడానికి నా బాధ్యత రాబోయే రోజుల్లో ఇదా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడం నా బాధ్యత ఇదా, మరి సమాజంలో ఈ విధంగా ఉండాలా, సాంప్రదాయం. అన్నిటికంటే ముఖ్యం క్రమశిక్షణ అవసరం పిల్లలకు. ఇలా సభ్య సమాజంలో క్రమశిక్షణ లేకపోతే ఇబ్బందుల పాలవుతున్నారు పిల్లలు. అందుగురించి మనమేంది, సమాజం ఏంది, గౌరవం ఏంది, తల్లిదండ్రులు ఏంది, పెద్దలు ఏంది, ఉపాధ్యాయులు ఏంది, నీ జీవితంలో ఎలా గౌరవించబడాలి, నువ్వు ఎలా గౌరవం ఇవ్వాలని చెప్పి అన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. ఇలా పండుగల సందర్భాలు కూడా ప్రాక్టికల్గా ఇవ్వడం. ఇప్పుడు మేము చూసాము ముగ్గులు, పిల్లలతోనే ముగ్గులు వేయడం వల్ల ఈ ముగ్గుల ప్రాముఖ్యత ఏంది. సంక్రాంతికి మనం అందరూ ఇళ్లలో ముగ్గులు వేస్తాం, కానీ ఆ ముగ్గుల సందర్భం ఏంటని పిల్లలకి ఇప్పటి నుంచే మనం నేర్పిస్తున్నాం. అదేవిధంగా రంగోలీ అప్పుడు కూడా అందరు పిల్లలను ఇదే గ్రౌండ్లో తీసుకొచ్చి దాని సందర్భాన్ని చెప్పి ఆ సందర్భం ప్రకారం అందరినీ స్నేహభావంగా, సోదరభావంగా, అన్నాదెల్లలుగా ఇట్లా మీద భావన కల్పించి ఫ్రెండ్షిప్ను మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అదేవిధంగా దసరా కానీ ఈ విధంగా ప్రతి సందర్భం, దసరా ఎందుకు చేస్తాం, దీపావళి ఎందుకు చేస్తాం, ఇలాంటి 100 స్కూళ్ళు ఉన్నాయి, 200 స్కూళ్ళు ఉన్నాయి. 200 స్కూళ్ళ నుంచి కాకుండా మన స్కూల్ నుంచి ఎందుకు ఎలక్ట్ అయిపోతున్నారు? ఇక్కడ మనం ఒక పీరియడ్ స్పోర్ట్స్ పిల్లలకు ఇంత పెద్ద గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్లో అనేక పిల్లలు ఏ క్రీడల్లో ఇంట్రెస్ట్ ఉంటారో ఆ క్రీడల్లో అతన్ని సెలెక్ట్ చేసి దానికే మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు మనకు టోర్నమెంట్లో అవార్డ్స్ రావడం, మన స్కూల్ పేరు వస్తుంది. అందుకోసం నేను ఎక్కువ సమయం తీసుకోకుండా, మీ తల్లిదండ్రులు కూడా బాధ్యత ఉంది. పిల్లలను స్కూల్లో చేర్పించాము, మా పని అయిపోయింది, వాళ్ళు చూసుకుంటారు, యాజమాన్యం చూసుకుంటారు, టీచర్లు చూసుకుంటారు అంటే కాదు. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం నా పిల్లవాడు ఏం చదివిండు, టీచర్లు ఏం చెప్పిండ్రు, హోంవర్క్ ఏమి ఇచ్చాడు, హోంవర్క్ నిన్నటి హోంవర్క్లో ఎలా తప్పులు జరిగాయి, ఒప్పులు ఎలా ఉన్నాయి, ఈరోజు హోంవర్క్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా తల్లిదండ్రుల సూపర్వైజర్ కూడా ఉండాలి. ఉంటే పిల్లగానికి భవిష్యత్తు ఉంటుంది, మంచి జీవితంలో స్థిరపడతారు. పిల్లలు కూడా మీ తల్లిదండ్రుల యొక్క కన్న కలను నిజం చేయడానికి తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినాలి, స్కూల్లో టీచర్లు చెప్పిన మాటలు వినాలి, యాజమాన్యం చెప్పిన మాటలు కూడా విని మీరు క్రమశిక్షణతో చదువుకుంటే మీరు దేశ పౌరులుగా తీర్చిదిద్దబడతారు. మన ముందున్న లక్ష్మీనారాయణ గారిని మీరు ఆదర్శంగా తీసుకోవాలి. నేనెందుకు లక్ష్మీనారాయణ సార్ దాకా కాకూడదు, నేనెందుకు ఐపీఎస్ సెలెక్ట్ కాకూడదు? మరి ఇక్కడ ఆర్ఈసీని చదువుకున్న వ్యక్తి ఈరోజు భారతదేశంలోనే ఒక సిబిఐలో జాయింట్ డైరెక్టర్ హోదాలో పనిచేసి పేరు తెచ్చుకున్నారంటే నేనెందుకు తెచ్చుకోకూడదనే భావన మీలో రావాలి. ఈరోజు వారు అందుకోసం మీకు పిల్లల ముందు వారు రావడం జరిగింది. వాళ్ళను మీరు ఆదర్శంగా తీసుకోండి. మీరు కూడా ఆ విధంగా ప్రయత్నాలు చేయండి. ప్రయత్నంలో లోపం ఉండద్దు. ఏదైనా ఉత్సాహంగా పనిచేసినప్పుడు సక్సెస్ఫుల్ ఉంటుంది.
మనం ఏ పని చేసినా కూడా శ్రద్ధతోని ఉత్సాహంగా ఉల్లాసంగా పనిచేయాలి. మీరు చదువుకోవడం కూడా సంతోషంగా ఉల్లాసంగా చదువుకోవాలి. నేను ఎందుకు రీచ్ కాను, నేను ఎందుకు ఈ గోల్ రీచ్ కాను అనే ఆలోచనతో మీరు ముందు పోతే తప్పకుండా మీరు ఎంచుకున్న మార్గాల్లో నిలబడతారు. మీ భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా, ఎందుకంటే పెద్దలు లక్ష్మీనారాయణ గారు నాకు చాలా అభిమానం. వారి అన్నీ కూడా నేను యూట్యూబ్లలో చూస్తుంటున్నా, వాళ్ళ ఇంటర్వ్యూలో చూస్తుంటున్నా. అదే మాదిరిగా నేను అమెరికాకి ఎప్పటికీ నేను సంవత్సరానికి 2-3 సార్లు వెళ్తూ ఉంటాను. అనేక అక్కడ స్టేట్లు తిరిగినప్పుడు కూడా అక్కడ కూడా లక్ష్మీనారాయణ గారి అభిమానులు ఉన్నారు. చాలా డిబేట్ కూర్చున్నప్పుడు లక్ష్మీనారాయణ గారి గురించి, వాళ్ళ ఉపన్యాసం గురించి కానీ వాళ్ళ ఇంటర్వ్యూల గురించి కూడా చెప్తుంటే ఆనందంగా ఉండేది, సంతోషంగా ఉండేది. కానీ ఈరోజు నేను వారితో పాటు పాల్గొనడం సంతోషంగా ఉంది. వారు ఆర్ఈసీలో చదువుకున్నప్పుడు నాకు ఇంకా ఆనందంగా ఎందుకున్నదంటే, వాళ్ళు ఆర్ఈసీలో ఇంజనీరింగ్ చేసేటప్పుడు నేను కాకతీయ డిగ్రీ కాలేజీలో మరి డిగ్రీ చేసేవాడిని. అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఎన్ఎస్ఏకి జిల్లా అధ్యక్షునిగా ఉండేవాడిని, ఆర్ఈసీ పోయేవాడిని. ఆ సమయంలో వాళ్ళు ఆర్ఈసీలో చదువుకున్నారు. ఈరోజు ఆ విధంగా చదువుకొని ఈరోజు దేశంలోనే ఐపీఎస్ సెలెక్ట్ అయ్యి ఈరోజు పేరు తెచ్చుకున్నంటే నాకు చాలా సంతోషంగా ఉంది, గర్వపడుతున్నాను, సంతోషిస్తున్నాను. ఈ స్కూల్ యాజమాన్యానికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ రాబోయే సంవత్సరం కూడా దిగ్విజయంగా ముందుకు రావాలని చెప్పి, ఈ పాఠశాలలో 10వ తరగతి నుంచి బయటికి వెళ్ళే పిల్లలు కూడా మీరు ఇంటర్మీడియట్లో మంచి కాలేజీలు ఎన్నుకొని కూడా మరి మంచి స్థిరపడతారని ఆశిస్తూ మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన యాజమాన్యానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. జై హింద్.